నమస్తే అండి అందరికీ. దుర్గా స్థితిలో ఈరోజు 87వ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాను. శరీరకోశాద్యత్తస్యాః పార్వత్యా నిశ్రుతాంబికా కౌశికీతి సమస్తేషు తతో లోకేషు గీయతే తస్యాం వినిర్గతాయాంత్ కృష్ణా భూత్సాపి పార్వతీ కాళికేతి సమఖ్యాతా హిమాలయ కృతాశ్రయా తతోంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహరం దదర్శ చండో ముండశ్చ భృత్యౌ శుంభనిశుంభయోః తాభ్యాం శుంభాయ చాఖ్యాతా సాతీవా సుమనోహరా కాప్యాస్తే శ్రీమహారాజ భాషయంతి హిమాచలం నైవ తాదృక్వచిద్రూపం ద్రష్టం కేనచిదుత్తమం జ్ఞాయతాం కాప్యసౌ దేవి గృహ్యాతాం చాసురేశ్వర శ్రీరత్నమతి చార్వంగీ ద్యోతయంతి ద్విషస్త్విషా సాతు తిష్టతి దైత్యేంద్ర తాం భవాన్ ద్రష్టుమర్హతి యాని రత్నాని మణయో గజాశ్వాదీని వై ప్రభో త్రైలోక్యే తు సమస్తాని సాంప్రతం భాంతి తే గృహే ఐరావతః సమానీతో గజరత్నం పురంధరాత్ పారిజాతతరుశ్చాయం తథైవోశ్చైస్రవాహయః విమానం హంస సంయుక్తం ఏతత్తిష్టతి తేంగణే రత్నభూతమిహానీతం యదాసి ద్వేదశోద్భుతం నిధిరేష మహాపద్మః సమానీతో ధనేశ్వరాత్ కింజల్కినీన్ దదౌ చాబ్దిః మాలామమ్లాన పంకజాం ఛత్రంతే వారుణం గేహే కాంచనస్రావితిష్టతి తథాయం హ్యంద్యనవరో యః పురాసీత్ ప్రజాపతేః మృత్యోరుత్క్రాంతిదానామ శక్తిరీశా త్వయా హృతా పాశः సలిలరాజస్య భ్రాతుస్తవ